వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో భీష్మ ఏకాదశి వేడుకలలో భాగంగా 24వ సంవత్సరం లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి బాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ప్రత్యేక హారతులు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాది మధ్య భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఇక సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. స్పీకర్ అయ్యన్న సతీమణి పద్మావతి జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. వందలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా భక్తులు పరమశివుడి రూపాన్ని ప్రమిదలతో అద్భుతంగా రూపొందించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత 24 ఏళ్లుగా ఆలయ కమిటీ సభ్యులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగటం అభినందనీయమన్నారు. గత 30 ఏళ్ల నుండి భక్తుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నారని ఆయన కొనియాడారు. మరి శ్రీ చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆలయ కమిటీ. దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసన సభాపతి గారు, వారి సతీమణి శ్రీమతి పద్మావతి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అమ్మా ఒక్క 5 నిమిషాలు లక్ష్మీ పూజ ఉంది, ఆ తర్వాత వెలుగుతురు గాని ఆగండి. గ్రహే లక్ష్మీ రాష్ట్రస్థముఖేతగా మాసతో నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అమ్మా మొదలు పెట్టండి. పరబ్రహ్మ శ్రీ 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 సద్గురు సాయినాథ్ మహారాజ్. దయచేసి పట్టుకురండి. మీరు కనుక అడ్డుగా ఉంటే చిత్రాలు క్లారిటీ ఉండదు. ఆపదామహత్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మాంగళ్యశివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర్యంబకే వినారాగణమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం మహాజనేభ్యో నమః. యం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ప్రాణానాయం ఉత్తిష్టంతో భవతి సాచాః ఏతే కిందకి దిగవలసిందిగా కోరుచున్నాం. సత్య గారు ఫోటోలు తీసుకున్న తర్వాత మీ టీం అందరినీ కూడా మరి ఇమ్రాన్ శ్రీని జ్యోతిని లక్ష్మి కనిపించింది. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నాడు కదా. సుమారు 23 సంవత్సరాలుగా నర్సీపట్నం షిరిడి సాయి ఆలయం వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రతి సంవత్సరం
కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే పాత రోజులు గుర్తు చేసుకుంటే 30 సంవత్సరాల క్రితం షిరిడి సాయిబాబా గారి గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 30 సంవత్సరాలుగా భక్తుల సహకారంతో కమిటీ సభ్యులు బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ కూడా ఆ స్వామి ఆశీర్వాదం అందిస్తూ వస్తున్నారు. వాళ్ళందరూ ప్రత్యేక నమస్కారాలు. అలాగే గుడి వేళ ఇంత బ్రహ్మాండంగా నడుస్తుందంటే గుడికి చాలా మంది దాతలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అందరి పేరు చెప్పలేము. నేను వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం గుడికి వారికి తోచింది వాళ్ళు వారికి స్వామివారికి కానుకలుగా ఇచ్చి ఈ గుడిని బ్రహ్మాండంగా నడిపించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. కార్యక్రమాలు దాతలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా నమస్కారాలు థ్యాంక్స్ కూడా తెలియజేస్తానండి. మరి ఈవేళ 24వ లక్ష ప్రమిదల దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. అంటే 23 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం, ఇప్పుడు 24వ సంవత్సరాలు అడుగుపెట్టాం. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణులు దాతలు కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుగుతుందంటే భక్తుల తాలూకు ఆశీర్వాదం కానివ్వండి, సహకారం కానివ్వండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి 24వ సంవత్సరం దీపారాధన కార్యక్రమం చేస్తున్నాం. మరి వేళ ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండం జరుగుతుందంటే ప్రజల తాలూకు సహకారం కూడా మరోసారి తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరి మహిళలందరికీ, దీనికి వెనకుండి నడిపిస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది కలకాలం మేము ఉన్నా లేకపోయినా ఎవరు కూడా కలకాలం బతికినంత కాలం మేము చేస్తాం. మా తర్వాత మళ్ళీ కొత్త తరం రావాలా, కొత్త తరం కూడా ఈ కార్యక్రమం చేయాలి. మీ అందరికీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మీ కుటుంబానికి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.